హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఇప్పుడే కంప్లీట్ అయింది. అండ్ వాట్ ఏ మ్యాచ్! నిజం చెప్పాలంటే అద్భుతమైన మ్యాచ్ ఇది. ఉత్కంఠ మ్యాచ్. సో చూసిన ప్రతి ఒక్కరు చివరి వరకు ఏం జరుగుతుందో తెలియనంత ఉత్కంఠ. అండ్ స్టార్టింగ్లో అయితే ఎస్ఆర్హెచ్ వికెట్లు పడడం, చాలా మెల్లిగా ఆడడం, ఏంటి ఇలా అవుతుంది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అనుకున్న టైంలో ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఎలా సంచలనం అని చెప్పొచ్చు. 76 రన్స్ కొట్టాడు. 3 ఫోర్లు, 8 సిక్స్లు, భారీ సిక్స్లు నితీష్ కుమార్ రెడ్డి, ఒక చక్కటి ఆల్రౌండర్. అండ్ ట్రావిస్ హెడ్ కూడా 58 కొట్టాడు. అండ్ ఎన్రిచ్ క్లాసెన్ చివరిలో చెలరేగాడు. 42 రన్స్, 19 బాల్స్. సో ఇవాళ మ్యాచ్ని ఎంజాయ్ చేసిన వారు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇవాళ ఎస్ఆర్హెచ్ విన్లో ఎవరు మెయిన్ అనేది కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు బాగా ఆడారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ 201 కొట్టింది. ఇంత స్కోర్ కొడుతుందని ఎవ్వరు కూడా అనుకోలేదు. 10 ఓవర్ల దాకా కూడా పెద్ద స్కోర్ లేదు. కానీ ట్రావిస్ హెడ్, నితీష్, క్లాసెన్ పోరాడారు, అద్భుతంగా పోరాడారు. అండ్ 6లో వర్షం కురిపించారు. 200 దాటుతుందని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్కి షాక్ తగిలింది. ఫస్టే జోస్ బట్లర్, సంజు శాంసన్, భువనేశ్వర్ అవుట్ చేశాడు. కానీ జైస్వాల్ అండ్ రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడారు. 67, 77 కొట్టారు. అండ్ ఈజీగా గెలుస్తుంది అనిపించింది. ఆ తర్వాత హిట్ మేయర్ అండ్ రోమన్ పవల్ చివరి దాకా పోరాడారు. అండ్ ధ్రువ్ జురెల్, అశ్విన్ సో ఈ విధంగా అవుట్ అవుతూనే పోయారు. చివరి బంతికి 2 రన్స్ కొట్టాలి. ఆ టైంలో ఎల్బిడబ్ల్యూ అవుట్ కావడం జరిగింది భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో. సో మ్యాచ్ పోయింది అనుకున్న ప్రతిసారి కంబ్యాక్ ఇస్తూ వచ్చారు ఎస్ఆర్హెచ్. చాలా మంచి విజయం అని చెప్పొచ్చు. ఎస్ఆర్హెచ్ యొక్క కాన్ఫిడెన్స్ పెంచే మ్యాచ్ ఇది. సో చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అందుకే వెంటనే వీడియో అయితే చేస్తున్నాను. ఎవరు బాగా ఆడారు అనేది కామెంట్ చేయండి.